హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెవీ హోమ్ హ్యాక్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే అలాగే నోరూరించే చాక్లెట్ రెసిపీని చూపిస్తాను. అది మన చింతపండు చాక్లెట్లు. మన చిన్నప్పుడు బాగా చేసుకుని తినేవాళ్ళం కదా. ఇప్పుడు మనకి ఈ జనరేషన్ వాళ్ళకి ఇది చాలామందికి తెలియదు. సో అది చేసుకోవడానికి మనము 1 కప్పు నిండా చింతపండు తీసుకుందాము. 1 కప్పు చింతపండు తీసుకుని అది ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని నానబెట్టుకోవాలి. ఎంత చింతపండు అయితే తీసుకుంటున్నామో అంతే బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఈలోగా మనకి చింతపండు అంతా నానిపోతుంది. ఇందులో నుంచి మనం ఏమైనా సీడ్స్ ఉంటే ఆ గింజలన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇదంతా మనము ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగి పాకం అయ్యేలాగా మనము దీన్ని తిప్పుతూ ఉండాలి. ఈ 2 మినిట్స్లో మనకి బెల్లం అంతా కరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా కరిగిన దాంట్లో మనము చేసి పెట్టుకున్న ఈ చింతపండు జ్యూస్ని యాడ్ చేసేద్దాము. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం చిక్కగా అయ్యేలాగా దగ్గర పడేదాకా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టిర్ చేసుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెంగా కారము, ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాము. ముందుగా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారము, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు మనము దీన్ని స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనము ఒక ప్లేట్ మీద నెయ్యి కానీ లేదా నూనె కానీ రాసుకోవాలి. ఇలా రాసుకున్న దాని మీద ఇప్పుడు మనము చేసుకున్నదంతా దీంట్లో వేసేసుకుంటాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని మనము ఇలా స్పూన్స్తో కానీ లేదా చిన్న చిన్న ఉండలుగా కానీ చాక్లెట్స్ లాగా కానీ చేసుకోవచ్చు. ఇది మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.